హైలైట్ చేసింది. సగానికి పైగా వైకాపా విధేయులే. అధికార పార్టీ మెప్పు కోసం ప్రతిపక్షాలను అణచివేసిన చరిత్ర వారిది. అలాంటి వారిని ఏరుకోరి ప్రతిపాదించిన సీఎస్ జవహర్ రెడ్డి వైకాపాకు స్వామి భక్తి ప్రదర్శించడంలో ఏమాత్రం తగ్గని వైనం అంటూ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులకు సంబంధించి ఎవరెవరిని రిక్రూట్ చేశారు, వాళ్ళందరూ వెనకాల ఉన్నటువంటిది ఎవరు అన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేశారు. వేటుకు గురైనటువంటి వాళ్ళ స్థానంలో నియమితులు అయ్యేవాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలునే తీసుకొచ్చారు అన్నటువంటిది. ఇందులో ఒక పెద్ద లాజికల్ పాయింట్ ఏంటంటే, ఈ వార్త నిన్న పురంధేశ్వరి రాసిన లేఖ, ఈ రెండింటిని క్రోడీకరిస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మొత్తాన్ని తమ చేతిలో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీ. దానికి అంటే మళ్ళీ 2019కి ముందు అధికార యంత్రాంగం తమ చేతుల్లో ఎట్లా ఉండేదో అట్లాగా ఇప్పుడు కేంద్రంలో అసలు పొత్తు పెట్టుకున్నదే అందుకోసం. ఇక అధికారులు వాళ్ళకి ఫేవర్ అనే రూట్లో అయితే కరెక్ట్, ఒకళ్ళకొకళ్ళు ఫేవరబుల్గా నడుస్తున్నారు. ఇక భవిష్యత్తులో ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి పోలీస్ స్టేషన్లో వీళ్ళు మీ ప్రాంతంలో కనబడితే జాగ్రత్త అని చెప్పి ఫోటోలు పెడుతుంటారు. జేబు దొంగతనాలు చేసేవాళ్ళు, లేకపోతే కనుక మోసాలు చేసేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ గురించి. ఇక రేపటి నుంచి ప్రభుత్వాలు ఓ స్టిక్కర్లు పెట్టుకోవాలేమో ఎదురుగుండా, ఈ అధికారులు వైసీపీ అనుకూలురు, ఈ అధికారులు తెలుగుదేశం అనుకూలురు అన్నట్టు. ప్రభుత్వానికి అనుకూలుగా ఉంటారు కానీ పార్టీలకు అనుకూలంగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు సురేంద్ర బాబు అనేటువంటి ఆయన ఎన్కౌంటర్లు చేశారు, లేకపోతే డిటి నాయక్ ఎన్కౌంటర్లు చేశారు, ఇదే ఆంజనేయులు ఇదివరకు ఎన్కౌంటర్లు చేశారు, పూర్ణచంద్ర ఎన్కౌంటర్లు చేశారు. ఇప్పుడు పూర్ణచంద్ర బీఎస్పీకి వెళ్ళారు. అదే సందర్భంలో ఆంజనేయులు వచ్చేటప్పటికి ఇప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటూ ఉన్నారు. అదే సందర్భంలో డిటి నాయక్ వేరే వైపుకి వెళ్ళారు, ఇంతకుముందు ప్రజారాజ్యం వైపుకి. మరి వాళ్ళందరూ ఆయా పార్టీల తరపున పనిచేసినట్ట. అధికారి తను డ్యూటీలో ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వాన్ని మెప్పిస్తుంటారు. ప్రభుత్వాన్ని మెప్పించడం కోసం అడ్డదారులో చేస్తే ఆటోమేటిక్గా దాని గురించి రాయొచ్చు. కానీ మొత్తం ఆ పార్టీ మనుషులు అని రాయడమే ఇక్కడ వింత. నేను అనేది అది. వాళ్ళు పని చేయట్లేదని చెప్పను, ప్రభుత్వం కోసం పనిచేస్తారు కానీ పార్టీ కోసం పనిచేయరు. అలా చేసేటటువంటి వాళ్ళనేమో ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని వెనకేసుకుంటూ వచ్చారు. అది ఇక్కడ ఉన్నటువంటి అతిపెద్దదైనటువంటి తేడా.